எல்லா கட்சி தலைவர்களும் ஆளுநரை சந்தித்து ஆட்சி அமைப்பதை மேலும் தாமதப்படுத்தக்கூடாது, அதற்கான உடனடியாக அதற்கான அனுமதியை தர வேண்டும் என்று வற்புறுத்துவதற்காக வந்திருக்கிறோம். Governor given appointment at 6:30. All party leaders we will meet. Governor. ECK and IML also joining, sir? Yes. Sir, just 1 hour before he came and returned, sir, what was the information of why you left from earlier, sir? Governor gave appointment rejected, so we returned. Okay. Now 6:30. Already again. What ceremony appeared, sir? We will meet governor. After that, we will. Sir, one last question. After Vijay get 120 seats in majority, right now the governor did not allow to Vijay to form the government. Did governor get any pressurize from the central government, sir? No. Did you expect that? Just now Vijay started from Vijay. Sir, సో రైట్ ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తుంది వామపక్షాలకు సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వారు కాసేపటి కిందట వచ్చి మళ్ళా అపాయింట్మెంట్ లేదని వెనక్కి వెళ్లారు. వామపక్షాలకు సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాం. ఎన్టీవీ లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ గా అందించింది. తొలిసారిగా వామపక్ష నేతలకు జరిగినటువంటి అవమానం ఏదైతే ఉందో అది తొలుత తనను రమ్మన్నారు, మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ లేదని వెనక్కి పంపించారు. మళ్ళా వెనక్కి తిరిగి వెళ్లినటువంటి క్షణంలో 6:30కి మళ్ళా రమ్మని చెప్పడంతో వారు మళ్ళా తిరిగి వచ్చారు. ఎన్టీవీ లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ గా చూపించింది. ఇక్కడ తెలుగు దీనికి సంబంధించినటువంటి గవర్నర్ యొక్క తీరుకు సంబంధించి, ఎందుకంటే సిపిఎం నేతలు చాలా సీనియర్ నేతలు, ఇక్కడ సీనియర్ నేతలందరినీ కూడా గవర్నర్ ఇలా ఆక్షేపించిన తీరు ఫ్లాష్ కావడంతో మళ్ళా వారందరూ కూడా రావాలి, 6:30కి రావాలని గవర్నర్ తన టూర్ క్యాన్సిల్ చేసుకోవడంతో మళ్ళీ రస కందాయంలో పడిందని కూడా మనం చెప్పొచ్చు. సో సిపిఎం పార్టీకి సంబంధించిన నేతలు కలవడానికి వెళ్తున్నారు. గవర్నర్ కలిసిన తర్వాత ఏం చెప్తారు, ప్రమాణ స్వీకారానికి సంబంధించి మొత్తం అంతా కూడా ఎలా ఉండబోతుంది, తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించిన డేటు, స్థలము, వేదిక మొత్తం అంతా కూడా గవర్నర్ కలిసిన తర్వాతనే క్లారిటీ వస్తుందని కూడా చెప్పారు. అయితే ఆయన పెద్ద వ్యక్తి, తమిళ రాజకీయాల్లోనూ వామపక్షాల్లోనూ సీనియర్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అందరికన్నా ముందుగా గవర్నర్ దగ్గరకు వచ్చారు. అప్పుడు కూడా ముందుగానే వచ్చాడు, ఇప్పుడు కూడా అందరికన్నా ముందుగా వచ్చారు. విజయ్ తన నివాసం నుంచి బయలుదేరిన తర్వాత వీరు వారికన్నా ముందు రావడంతో తొలుత ఇంతకు ముందు రిజెక్ట్ చేసి పంపించారు, అపాయింట్మెంట్ లేదని. ఇప్పుడు మళ్ళీ ఫోన్ ద్వారా కన్వే చేయడంతో మళ్ళీ తిరిగి వచ్చారు. అంటే వామపక్షాల పట్ల బీజేపీ గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అలానే చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి చర్చ మొదలుపెట్టి నిన్నంతా కూడా ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అరగంటలోనే గవర్నర్ మనసు మార్చుకున్నారు. గవర్నర్ మనసు మార్చుకుని తన కేరళ పర్యటన కూడా రద్దు చేసుకుని